లూకా సువార్త 15వ అధ్యాయం మనం మొదటి 10 వచనాలు రీడింగ్ అని ఇచ్చాం. అసలు యాక్చువల్గా ఏంటంటే 15వ అధ్యాయం మొత్తంలో యేసు ప్రభు చెప్పినటువంటి 3 ఉపమానాలు ఉన్నాయి. మొదటి ఉపమానం ఏంటి? మొదటిది ఏంటి? తప్పిపోయిన గొర్రె. రెండవ ఉపమానం తప్పిపోయిన నాడెం. మూడవ ఉపమానం తప్పిపోయిన కుమారు. అంతేనా? అంతేనా? కానీ యాక్చువల్గా ఏంటంటే ఇది మనకు తరతరాలుగా ఎప్పటి నుండో మన పైన ఉన్నటువంటి బోధకులందరూ బోధిస్తున్నప్పుడు ఈ టైటిల్స్ అన్ని మనం మొదటిని పెట్టుకుంటూ వచ్చాం. మనం ఏంటంటే తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన నాణ్యము, తప్పిపోయిన కుమారు. ఇప్పుడు ఈ ఉపమానాలను చదివినప్పుడు ఇది కరెక్టేనా? మనం ఒకసారి ఆలోచించండి. ఇజ్రాయెల్ సార్ ఒకసారి ఆలోచించండి. తప్పిపోయిన గొర్రె దొరికిందా దొరకలేదా శారం? మరి అప్పుడు అది తప్పిపోయినట్టు ఎట్లా? తప్పిపోయిందంటే దొరకకుండా ఉండే అది తప్పిపోయినట్టు, అంతేనా? దొరికిందా లేదు? ఒక స్త్రీ పోగొట్టుకుంటే వెండి నాణ్యం తిరిగి దొరికిందా లేదు? కుమారుడు తప్పిపోయిన తర్వాత 19 తొట్టులో ఉండి వాడు మారు మనసు పొంది తిరిగి మళ్ళీ వచ్చాడు రాలేదు? వచ్చాడు. ఇది ఆన్లైన్ కనుక ఈ విషయాన్ని ముందు నేను చెప్తున్నానండి. ఆన్లైన్ కనుక మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తున్నాను. ఏంటంటే తప్పిపోయిన గొర్రె ఉపమానం కాదది, తిరిగి దొరికినటువంటి గొర్రె ఉపమానం. అలాగే తప్పిపోయినటువంటి నాడెం ఉపమానం కాదు, స్త్రీ పోగొట్టుకున్నటువంటి నాడెం కాదు, స్త్రీ తిరిగి పొందినటువంటి నాడెం. అలాగనే తప్పిపోయిన కుమారుడు కాదు ఆ ఉపమానం పేరు, తిరిగి వచ్చిన కుమారుడు. ఇలాగ మనం దాన్ని తీసుకోవాలని నేను మీ అందరినీ ముందుగా ప్రేమతో నేను కోరుకుంటున్నాను. ఈరోజు చదవబడినటువంటి లేఖన భాగంలో మొదటి భాగంలో ఏముందంటే ఒక మనిషికి 100 గొర్రెలు ఉన్నాయి అని చెప్పారు. 100 గొర్రెలు ఉంటే దాంట్లోంచి 1 గొర్రె తప్పిపోయింది. 100లో 1 పోతే ఇంకెన్ని ఉన్నాయో తెలుసా? అక్కడ ఎన్ని ఉన్నాయి? 99 ఉన్నాయి. 99 గొర్రెలు ఉంటే ఆ 99 గొర్రెలు కూడా ఆయన అక్కడే అడవిలో వదిలేసి ఏదైతే తప్పిపోయిందో దాని కోసం వెతకడానికి పోయాడు. ఇప్పుడు ఈ 4వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 4వ వచనం చదవండి ఒకసారి. మనందరం ఎదుర్కోవాల్సినటువంటి ప్రశ్న, మీలో ఏ మనుషునికైనాను 100 గొర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు 99 గొర్రెలను అడవిలో ఉంచి విడిచిపెట్టి తప్పిపోయిన గొర్రెను దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? ఇది ప్రశ్న మనం ఎదుర్కోవాలి. 99 ఉన్నాయి కదా, దాన్ని వదిలేయచ్చుగా కన్నా ఎరా? 99 ఉన్నాయి కదా ఇజ్రాయెల్ సార్, అయినా సరే అదెందుకు అంటే ఎందుకు ఈ ప్రశ్న వేసుకోవాలి ముందు మనం. అసలు అక్కడ ఏమన్నటువంటి ప్రశ్న కూడా అదే. 99ని కూడా వదిలేసి ఆ ఒక్కదాన్ని వెతకడానికి వెళ్ళడా ఆయన? దొరికేంత వరకు వెతకడా? ఇదే కదా, దొరికేంత వరకు. అంతే ఉందరా? 15వ అధ్యాయంలో 4వ వచనంలో దొరికేంత వరకు అని ఉందో లేదో చూస్తాం ఒకసారి. తప్పిపోయినది దొరుకు వరకు దానిని వెతక వెళ్ళడా? ఈ ప్రశ్న వచ్చింది. అందుకని ఈ సందర్భంలో మీ అందరితో ఈ చిన్న ఉపమానాన్ని గురించి మనం మాట్లాడేటప్పుడు దేవుడు మనందరినీ గొర్రెలు అన్నాడు, మనమందరము ఆయన మంత అన్నాడు. మనందరినీ కాపాడడానికి, మనందరినీ కాయడానికి, మనందరినీ మంచిగా మేపడానికి, మనకి ఏదైనా కష్టం వచ్చినా, మనకి ఏదైనా ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా మనల్ని సంరక్షించడానికి దేవుడు అనేక మంది కాపర్లను మన మీద నియమించాడు. మనము అనగా ఒకసారి నేను పాత నిబంధన
ప్రవచన గ్రంథంలోకి వెళ్ళిపోయి దేవుని ప్రజలు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలందరినీ నడిపించడానికి, వారికి కావాల్సినటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఆహారాన్ని అందించడానికి, అదేవిధంగా వారికి ఏదైనా కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వారందరినీ పరామర్శించడానికి, కాపాడడానికి, వారిని కాపులా కాయడానికి దేవుడు ప్రధాన యాజకులను, అక్కడ ఉన్నటువంటి నాయకులను, పెద్దలను వాళ్ళను నియమించి వాళ్ళ మీద అధికారులుగా చేశారు. ఆయన మనందరినీ గొర్రెలుగా ఎంచి, మనమందరినీ ఆయన తన గొర్రెలుగా ఎంచి మన మీద కాపర్లుగా పెద్దలను, ప్రధాన యాజకులను, నాయకులను నియమించారు. మన మీద నియమిస్తే ఏం జరిగిందంటే వాళ్ళందరూ మన మీద మోయ సత్యం కానీ భారమైనటువంటి బరువులను మన మీద అయితే పెట్టారు, కానీ వారు వాటిని చిటికిన వేలతో కూడా మొయ్యలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళు మనల్ని కాపలా కాయడం సంగతి పక్కన పెడితే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళ ద్వారా వాళ్ళు లాభం పొంది, వీళ్ళ ద్వారా వాళ్ళు ఘనత పొంది, వీళ్ళ ద్వారా వాళ్ళు వీధులలో అగ్రపీఠాలను, విందులలో పెద్ద పెద్ద పై స్థానాలను, ఆహార విషయంలో వాళ్ళు వీధులలో, సంత వీధులలో వందనాలు సేకరించే విషయంలో మాత్రం వాళ్ళు పరిమితం అయిపోయారు. నాగమని వందనాలు. దేవుడు మనందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని, మనందరినీ సమకూర్చాలని దేవుడు మన మీద నాయకులుగా, అనగా తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీల మీద నాయకులుగా ప్రధాన యాజకులను, అక్కడ ఉన్నటువంటి నాయకులను, శాస్త్రులను ఉంచితే వాళ్ళందరూ ఏం చేశారంటే వీళ్ళని కాసేపని పక్కన పెట్టేసి వాళ్ళు తమ లాభాపేక్షను, తన లాభాన్ని చూసుకోవడంతో ముందుకు పెట్టిపోయారు. అందుకోసమనే నేను మీ అందరికీ ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి యెహెజ్కేలు గ్రంథంలోకి వెళ్ళిపోదాం. మనం దేవుడు ఇలా తన ప్రజలైనటువంటి, తన గొర్రెలైనటువంటి ప్రజలను వాళ్ళ మీద నియమించినటువంటి ఆ నాయకులు, ప్రధాన యాజకులు వాళ్ళని కాపాడకుండా, వాళ్ళని సంరక్షించకుండా వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు దేవుడు ఒక గొప్ప నిర్ణయాన్ని చేశారు. నేను చూస్తున్నాను, నేను అదేంటో చూస్తాను ఒకసారి. నేను యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథము 34వ అధ్యాయము 6వ వచనం. నా గొర్రెలు పర్వతముల మీదను ఎత్తైన ప్రతి కొండ మీదను తిరుగులాడుచున్నవి. నా గొర్రెలు భూమి అంతటా చెదిరిపోయేను. వాటిని గూర్చి విచారించువాడు ఒకడునూ లేడు, వెదకువాడు ఒకడునూ లేడు అని. ఎంతమందిని నియమించారంటే సుమి, ఒక ప్రత్యేకమైనటువంటి జనాంగంగా యూదులలో నుండి ఆయన ఆ వచ్చినటువంటి ఇశ్రాయేలు 12 గోత్రాలైనటువంటి ప్రజలందరినీ నడిపించడానికి దేవుడు ఒక గొప్ప అనేకమైనటువంటి కార్యాలు జరిగించారు. వాళ్ళందరినీ కాపాడడానికి, వాళ్ళందరినీ రక్షించడానికి దేవుడు కాపర్లుగా ప్రధాన యాజకులను, శాస్త్రులను, అక్కడ నాయకులను నియమిస్తే వాళ్ళందరూ కూడా గొర్రెలన్నీ చెదిరిపోయి ఉన్నప్పుడు వాటిని గురించి విచారించేవాడు కానీ, వాటిని వెతికేవాడు కానీ ఒక్కడు కూడా లేడు అని దేవుడు పైనుండి చూసి కనిపెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అందుకే ఆయన ఒక నిర్ణయానికి వచ్చేసారు. సుమి బాధ్యతని కొంతమందికి అప్పచెప్పినప్పుడు ఆ బాధ్యత వాళ్ళు చేయలేకపోతున్నారు కనుక ఇప్పుడు దేవుడు ఇంకొక నిర్ణయానికి వచ్చేసారు. ఆ నిర్ణయంలోంచి కొత్త నిర్ణయం చేసేస్తున్నారు. అంతకుముందు చేసినటువంటి నిర్ణయాన్ని కొంచెం మార్చేసుకుంటున్నారు ఇప్పుడు దేవుడు. ఏం మార్చారో చూస్తాను నేను ఇప్పుడు. 11వ వచనంలోకి వెళ్ళిపోయి చూడండి. అక్కడే యెహెజ్కేలు గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం చూడండి. దేవుడు తన ఉద్దేశాన్ని, తన నిర్ణయాన్ని, తను చేసుకున్నటువంటి సంకల్పాన్ని కొంచెం మార్చేశారు. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును అని. వాళ్ళకి బాధ్యతలు ఇచ్చారు కానీ చేయలేదు వాళ్ళు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేనే నా గొర్రెలను నేను వెతికి వాటిని కాపాడుకుంటాను నేను. ఇంకొంచెం కిందికి రండి. 16వ వచనం
ఎలా కాపాడతారో కూడా ఆయన చెప్పారు. కొంచెం కిందికి రండి. 16 తప్పిపోయిన దానిని నేను వెతుకుదును, తోలివేసిన దానిని మరలా తీసుకొని వచ్చేదను, గాయపడిన దానికి కట్టుదును, దుర్బలముగా ఉన్న దానిని బలపరచుదును. అయితే ప్రొవిన వాటికి బలము గల వాటికి శిక్షను మేత పెట్టి లయం చేసేస్తాను నేను వాటిని అని. గాయపడితే గాయానికి నేనే కట్టుగాను. ఒకవేళ అది బలహీన పడితే దానికి బలాన్ని కూడా నేనే సమకూర్చాను. ఎందుకంటే ఇప్పుడు వాటి మీద కాపర్లుగా ఇచ్చినటువంటి వాళ్ళు కాపర్లు కనుక, వాడు కేవలం జీతగాడే కనుక వాడేం చేస్తున్నాడంటే ఇప్పుడు ఆ జీతగాడు తన గొర్రెలను కాపాడాల్సి వచ్చేసరికి తోడేలు వచ్చినా పారిపోతున్నాడు గొర్రెలను వదిలేసి. ఒకవేళ పెద్ద పులి వచ్చినా దాన్ని వదిలేసి పారిపోతున్నాడు. దానికి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఆ కష్టంలో దాన్ని వదిలేసి వీళ్ళు మాత్రమే తమ సొంత స్వార్థంతో స్వలాభంతో ముందుకు వెళ్ళిపోతున్నారు. అందుకోసమే దేవుడు ఏం చేశారంటే నేనే వెళ్తా, నేనే ఎత్తుకుంటా, నేనే కాపాడుకుంటా. వాటికి బలం లేకపోతే నేనే వాటికి బలమైనటువంటి ఆహారం పెడతా. ఒకవేళ వాటికి గాయం అయితే ఆ గాయాన్ని కూడా నేనే కట్లు కడతా, నేనే మందేస్తా, దానికి నేనే సంరక్షించుకుంటా, దాన్ని నేనే కాపాడుకుంటా. అందుకే దావీదు గారు ఒక అద్భుతమైనటువంటి కీర్తన రాశారు. ఈ కీర్తన చాలా అద్భుతమైనటువంటి కీర్తన. 23వ కీర్తన, కీర్తన గ్రంథం 23వ కీర్తన. దీనిని చదివిన ప్రతిసారి కూడా అద్భుతమైనటువంటి సంఘటనలు కనపడుతుంటాయి దాంట్లో. ఏమున్నది ఒకసారి మీరు తెరవండి. కీర్తన గ్రంథం 23వ కీర్తన తీసి ఉంచండి. అసలు ఉంచండి, నేను చెప్తాను మీ అందరికీ ఒక అద్భుతమైనటువంటి సంఘటన అక్కడ. ఈ కీర్తన దావీదు రాశాడు. ఎలా రాశాడో తెలుసా? తనను తాను ఒక గొర్రెగా ఆయన అభివర్ణించుకున్నాడు. ఒక రాజు అయినటువంటి దావీదు తనను గురించి ఏమని రాసుకుంటున్నాడో తెలుసా? నేను ఒక గొర్రెను, నా కాపరి యెహోవా అని రాశాడు. నేను ఒక గొర్రెను, నా కాపరి యెహోవా అని రాశాడు. ఆయన కాపుదలలో, ఆయన కాపురంలో, ఆయన కాపరిగా ఉన్నప్పుడు నాకు ఎలా జరుగుతుందో తెలుసా? నాకు ఎలాంటి అద్భుతం జరుగుతుందో అని రాశాడంటే ఆయన ఒక అద్భుతం. నేను మళ్ళీ చెప్తున్నాను, నేను మీకు కొన్ని లక్షల సార్లు చదివిన ఈ కీర్తన గ్రంథం 23వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి జ్ఞానం రాశాడు ఆయన. నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు అన్నాడు. ఉంటే ఏం జరిగిందో కూడా అద్భుతమైనటువంటి సంఘటనలు రాసుకుంటూ వచ్చాడు. ఒక గొర్రెకు ఒక కాపరికి మధ్యలో ఉన్నటువంటి ఒక గొప్ప అనుబంధాన్ని రాశాడు. ఏమని రాశాడో తెలుసా? పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుతున్నాను అని ఒక తిండిని గురించి చెప్పాడు ఆయన. ఆహారం గురించి చెప్పాడు. ఎక్కడ పచ్చగా బయట ఉంటే అక్కడే నన్ను తీసుకుపోయి పండుకోబెట్టాడు అన్నాడు. నాకు కరువు కానీ, కాటకాలు కానీ, ఆకలి కానీ, లేమి కానీ నాకు అసలు లేదు అన్నాడు. ఎక్కడ గడ్డి ఉంటే నా కాపరి గొప్పవాడు కనుక, నా కాపరి నా దేవుడే కనుక నన్ను తీసుకెళ్ళి ఎక్కడ పచ్చిగడ్డి ఉంటే అక్కడ తీసుకెళ్ళి పడుకోబెట్టాడు అని అన్నాడు ఆయన. అంతేకాదు ఆ జలాల గురించి, తాగే దాహం తీర్చే ఆ నీళ్ళ గురించి ఏం రాశారంటే శాంతికరమైనటువంటి జలాలు ఉన్నాయన్నాడు అక్కడ. అంటే నా ప్రాణానికి సేద తీరే ఏదైనా సరే నా దేవుడు, నాకు కాపరిగా ఉన్నటువంటి నా దేవుడు, గొర్రెగా ఉన్నటువంటి నన్ను సంపూర్ణమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆహారము, నా దాహం తీరడానికి కావాల్సినటువంటి శ్రేష్టమైనటువంటి నీళ్ళు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి తీసుకెళ్ళి నన్ను ఉంచాడండి. నేను పోయిన వారం మీకు లెసన్ చెప్పినప్పుడు మన గురించి, మనందరి గురించి చెప్పాను. నేను ఏం చెప్పానంటే మనం ఎవరట? రాజులైన యాజక సమూహం. పోయిన వారం చెప్పాను నేను మీకు. ఒక రాజుగారు ఏ భోజనం తింటారు? రాజుగారు ఏం భోజనం తింటారు? మనలాగా పచ్చళ్ళు కారాలు వేసుకొని తింటారా? ఏ కృష్ణ
రాజుగారు ఏ భోజనం తింటారు? వాటి అన్నింటి గురించి డిస్క్రైబ్ చేసినప్పుడు ఏమని రాశారు తెలుసా? పంచభక్ష పరమాన్నాలు తింటారట రాజు. 5-6 రకాలు 7-8 రకాలైనటువంటి శ్రేష్టమైన భోజనం తింటారట. మనని దేవుడు ఏం చెప్పారంటే, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా మనందరినీ ఏర్పాటు చేసుకున్నాను, మీరు నా సొత్తు, నా ప్రజలు, మీరు రాజులైన యాజక సమూహం అని చెప్పారు. వాళ్ళు తినడానికి ఏం ఆహారం కావాలి? రాజుగారి కొడుకులకి ఏం ఆహారం పెడతారు? మనకి ఎందుకు లేదు? అందుకే పక్షులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి, వాటికి సెంటు భూమి లేదు, వాటిని పోషించే నీ దేవుడు నిన్ను పోషించడా అని అడిగారు. అవి నాట్లేసే పని లేదు, కలుపులు తీసే పని లేదు, ఎరువులు కొనుక్కొచ్చుకునే పని లేదు, ఎరువులు చల్లే పని లేదు, తర్వాత మిషన్లు పెట్టి లేకపోతే పనివాళ్ళని పెట్టి కోయించే పని లేదు, కొట్టే పని లేదు, తీసుకొచ్చి వాటిలో దాచుకునే పని లేదు. కానీ అద్భుతంగా వాటిని పోషించే నీ దేవుడు నిన్ను పోషించడా అని అడిగాడు. అలాగనే నువ్వు ఏం తినాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడుండాలి అనే చింత నీకు అవసరం లేదన్నారు. అందుకని మరొకసారి రివ్యూ చేస్తున్నాను నేను దీన్ని. ఏం ధరించుకోవాలనే చింత నీకు అవసరం లేదన్నారు ఆయన. రాజుగారి కొడుకులకు ఏం బట్టలు వేస్తారు? నువ్వు అసలే రాజుగారి కొడుకువి, నేను రాజుని, నువ్వు నా కుమారుడివి, మీరందరూ రాజకుమారులని దేవుడు చెప్తుంటే ఒక రాజకుమారుడు ఏ వస్త్రాలు ధరిస్తారు? మనమేమనుకుంటాం? ఓ మంచి టెర్లిన్ గుడ్డ దొరికితే చాలు, ఒక 1000కి 2 జీన్ ప్యాంట్లు వస్తే చాలు, లేదంటే 4 టీ-షర్ట్లు 1000 రూపాయలు వస్తే చాలు, మనం ఇలా అనుకుంటుంటాం. కానీ దేవుడు ఏం చెప్పారంటే, నువ్వు నా కొడుకువి, నువ్వు రాజులైన యాజక సమూహం అన్నారు. రాజుగారు పట్టు వస్త్రాలు ధరిస్తారు, అత్యంత ఖరీదైనటువంటి విలువైనటువంటి వస్త్రాలు ధరిస్తారు వాళ్ళు. నువ్వు అలాగూ ఉండాలని ఆయన కోరుకుంటుంటే మనం ఏం చేస్తున్నామంటే ఆయన గొర్రెలుగా ఉండడం మానేశాం. ఏం తినాలి, ఏం తాగాలి, ఏం ధరించుకోవాలి, ఎక్కడ నివసించాలి, ఇది కూడా చెప్పాను నేను పోయిన వారం మీకు. రాజుగారి పిల్లలు రాజుగారు ఎక్కడ నివసిస్తారు? ఇజ్రాయెల్ సార్, రాజుగారి నివాసం ఉండే ప్రదేశాన్ని ఏమంటారో తెలుసా? ఒక పెద్ద కోటలో ఉంటారు, కోటలో ఒక పెద్ద అంతఃపురంలో ఉంటారు ఆయన. మరి ఇప్పుడు రాజుగారి కొడుకులైనటువంటి మిమ్మల్ని అందరినీ నేను అలా ఉంచాలని దేవుడు అనుకుంటుంటే, నో 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 నో, నేను ఒక చిన్న పూరి గుడిసెలో ఉన్న చాలు, నాకు నేను ఒక చిన్న ఇల్లు వేసుకున్న చాలు, దాంట్లో ఉన్న చాలని నువ్వు ఎలా అనుకుంటావు? అసలు నీ దేవుని శక్తి సామర్థ్యాల మీద నీకు నమ్మకం లేదు కదా. నేను అదే ఈరోజు ఉదయాన్నే ఒక సహోదరితో చెప్పాను, అమ్మ ఆదివారం నువ్వు ఎలా పోతావు పనికి? నువ్వెలా పోతావు అసలు? ఆదివారం పనికి నువ్వెలా పోతావు అసలు? నీ దేవుడు నీ కోసం వచ్చి నీ మధ్యలో ఉండి నీతో కలిసి సహజీవనం చేయాలని ఆయన నీ కోసం ఆయన మీ చర్చి బిల్డింగ్కి వస్తుంటే నువ్వు పోయి పొలంలో ఉంటావా? ఇదెలా? అందుకే దావీదు గారు తనని తాను గొర్రెగా మలుచుకొని దేవుణ్ణి ఆయన కాపరిగా ఎంచుకొని రాస్తున్నాడు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేస్తాడు అని రాశాడు. అంటే ఎంత గొప్ప నమ్మకం చూడండి. శాంతికరమైనటువంటి జలముల యొద్దకు నన్ను నడిపిస్తాడు అని. దాని కింద వచనం చదవండి. ప్రతి వచనం అద్భుతమే రాశాడు ఆయన. దేవుడు ఆయనతో అద్భుతమైనటువంటి సంఘటనలు రాయించారు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుతున్నాడు అని రాశాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీరుస్తున్నాడు. ఈ సంగతి ముందు మనం తెలుసుకోవాల్సి ఉంది. అందుకే నేను పొద్దున సహోదరితో ఇదే చెప్పాను, నువ్వు ఎలా పోతావు నా పనికి? దేవుని సన్నిధిని వదిలేసి నువ్వు ఎలా పోతావు అసలు? వారంలో 2 గంటల కాలం నీ దేవుడు నీతో కలిసి గడపడానికి నీ యొద్దకు వస్తుంటే నువ్వేంటి పొలంలో ఎలా ఉంటావు? మీ అందరినీ దేవుడు దీవించాలని ఆశీర్వదించాలి. నువ్వు ఎలా ఉంటావు బయటకు? నీ దేవుడు నీతో గడపడానికి నీ కోసం నీ దగ్గరకు వస్తుంటే నువ్వు బయటకు వెళ్ళిపోయి ఎలా ఉంటావు అని అడిగాను నేను పొద్దున. మీ అందరినీ సుమి, నాకు ఎవరైనా సరే సమానమే, నాకు ఎవరైనా ఒక్కటే. మీ అందరూ దేవుడితో గడపాలని కోరుకుంటున్నాను కనుక, మీరందరూ దేవుళ్ళలో బలంగా ఉండాలని కోరుకుంటున్నాను కనుక, శాంతికరమైనటువంటి జలముల యొద్దకు దేవుడు మిమ్మల్ని నడపాలని కోరుకుంటున్నాను కనుక, పచ్చిక గల చోట్లకు మిమ్మల్ని ఆయన తీసుకెళ్లాలని, మీ కడుపు నిండా ఆహారాన్ని అందించాలని నేను కోరుకుంటున్నాను కనుక మీకోసం ఇలాంటి మాటలు. ఇప్పుడు
4వ వచనం చూడండి ఏముంది కీర్తన గ్రంథం. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయమునకును నేను భయపడను. ఎందుకో తెలుసా? నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించింది. గొర్రెల కాపరి దగ్గర ఏముంటుందో రాస్తున్నాడు ఆయన. ఏముంటుందో తెలుసా? దుడ్డు కర్ర ఉంటుందంట. గొర్రెలు కాయడానికి వెళ్ళే వాడి దగ్గర ఒక కర్ర ఉంటుంది. అది నన్ను కాపాడిద్దంట. నేను గాఢాంధకారం. ఆ అంధకారాన్ని గురించి, అంధకారం అంటే ఏంటి? చీకటి. ఇప్పుడు ఎలాంటి చీకటి అంటే గాఢాంధకారం అంటే చిక్కని చీకటి, ఏమీ కనపడదు ఇక దాంట్లో. కరెంటు పోతేనే మనం కింద మీద అయిపోతుంటాం. మనం ఇళ్ళకాడ ఉండి కొవ్వొత్తులు వెలిగించుకుంటాం, లాంతర్లు వెలిగించుకుంటాం, అవసరమైతే సెల్ ఫోన్లో లేచి టార్చ్ లైట్లు వేసేసుకుంటాం మనం కరెంటు పోగానే. ఇక్కడ దావీదు ఏమి రాస్తున్నాడో తెలుసా? నా దేవుడు నాకు తోడుగా ఉన్నప్పుడు నేను గాఢాంధకారపు లోయలో సంచరించినా కూడా ఏ అపాయము నేను భయపడినా అన్నాడు. ఏ అపాయం కూడా. మొన్ననే పోయిన సోమవారం మంగళవారం రోజు మా మహేశ్వరి అయితే గగ్గోలు పెట్టింది ఒకసారి. అపాయం గురించి మాట్లాడుతున్నాను నేను. పొద్దున కూడా అది సుమే మధ్యాహ్నం 11 గంటలు, ఉదయమే అనుకోవాలి, అది 11 గంటల నుంచి 12 గంటల మధ్యలో నేను మేడంకి క్యారేజ్ ఇవ్వాలని హడావుడిగా పోతున్న టైం అది. నేను మా మేడంకి క్యారేజ్ ఇవ్వడానికి పోతున్నటువంటి టైం అది. పొద్దున కూడా సుమే. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏం రాశారు తెలుసా? గాఢాంధకారపు చీకటిలో నేను సంచరించినను ఏ అపాయమునకును నేను భయపడను. ఎందుకంటే నువ్వు నాకు తోడుగా ఉంటావు. నీ దుడ్డు కర్ర, నీ దండము నాకు ఆదరణ కలగజేస్తుంది, నన్ను ఆదరిస్తుంది అన్న. దేవుడు మీ అందరినీ దీవించాలని, ఆశీర్వదించాలని కోరు. పొద్దున కూడా అపాయాలు ఎదుర్కొనే మనమందరము గగ్గోలు పెడుతుంటాం చిన్న చిన్న అపాయాలు ఎదురైనప్పుడే, చిన్న చిన్న కష్టాలు వచ్చినప్పుడు. కానీ దావీదు ఏమని రాస్తున్నాడో తెలుసా? నా దేవుడు నాకు కాపరిగా ఉన్నాడు, నాకేం కాదు. ఐదవ వచనం చూడండి, ఒక అద్భుతమైనటువంటి మరొక అద్భుతమైనటువంటి సంఘటన. 5వ వచనం, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనమును సిద్ధపరచుదువు. నా శత్రువుల ఎవడైతే నన్ను వ్యతిరేకిస్తాడో, ఎవడైతే నన్ను దూషిస్తాడో, ఎవడైతే నన్ను ద్వేషిస్తాడో వాడి ఎదుట నువ్వు నాకు భోజనాన్ని పెడతావు. ఎవరు? మళ్ళీ ఒకసారి వెనక్కి వెళ్ళి చూస్తాను నేను. ఆయన ఎవరు? మన కాపరి, మన రాజు. మనమెవరు? ఆయన కుమారులము, రాజకుమారులము. మనకేం పెడతాడట ఇప్పుడు? భోజనం, రాజభోజనం పెడతాడు. ఎవరి ఎదుట పెడతాడట? శత్రువుల ఎదుట. నిన్ను వ్యతిరేకించేవాడు, నిన్ను దూషించేవాడు, నిన్ను ద్వేషించేవాడు, నువ్వు చల్లగా ఉంటే ఓర్వని వాడు, నువ్వు పచ్చగా ఉంటే నీ మీద భగవద్గీత ఆడేవాడి ముందు నీకు భోజనం పెడతాడట దేవుడు. పంచభక్ష పరవాన్నాలు పెడతాడు. నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుతూ ఉన్నదట. ఏ రోజు కూడా ఖాళీ ఉండదట. ఇవన్నీ ఒక అద్భుతమైనటువంటి సంఘటనలు రాస్తూ చివరిలో ఏం రాశాడంటే, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో నేను అక్కడుంటా, బయటికి రానన్నాడు. ఎప్పటికీ నేను అక్కడే ఉంటా, ఆయనతోనే ఉంటా, ఆయనలోనే ఉంటా, ఆయన కాపలాలోనే ఉంటాను నేను, ఆయన సన్నిధిలోనే ఉంటాను నేను, బయటికి రానన్నాడు. ఎందుకంటే నీ కృపాక్షేమాలన్నీ నా వెంట వస్తాయి. నేను బ్రతుకు దినాలన్నీ కూడా నీ కృపాక్షేమాలు తోడుగా వచ్చేస్తాయి నాకన్నీ. అందుకే దేవుడు ఏం చేశారంటే మనని గొర్రెలుగా ఎంచి మనమందరము ఆయన
ఏర్పాటు చేసినటువంటి ఆ నాయకులు, కాపర్లు, ఆ ప్రధాన యాజకులు మనల్ని సరిగా చూడకపోవడం వల్ల ఇప్పుడు ఏం చేశారంటే ఆయన మనందరినీ తానే స్వయంగా ఆయన కాపలాగా ఉండాలనుకున్నారు, మనందరినీ కాయాలనుకున్నారు, మనకు కాపరిగా ఉండాలనుకున్నారు ఆయన. అందుకోసం ఆయన చేసినటువంటి ఒక గొప్ప ఏర్పాటు ఏంటో తెలుసా? ఒకసారి యెషయా గ్రంథంలోకి వెళ్ళిపోవాలి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. ఏముంది? మనమందరమును గొర్రెల వలె త్రోవ తప్పితివి, మనలో ప్రతి వాడును తన ఇష్టమైనటువంటి త్రోవకు తొలగిపోయారు. యెహోవా మనందరి అతిక్రమములను బట్టి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుకు శిక్ష వేశారు. మనం చేసినటువంటి పని, మనందరం ఎట్లా పడితే అట్లా నడవడం మొదలు పెట్టేశాం. మనమందరము ఆయన అదుపాకల్లో లేకుండా వెళ్ళిపోయాం. మన ఇష్టం వచ్చినట్టుగా త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నామంట. ఇలా త్రోవ తప్పి తిరగడం వలన దేవుడు నేనే నా గొర్రెలను కాచుకుంటాను, నా గొర్రెలను నేనే సంరక్షించుకుంటానని చెప్పి ఆయన ఏం చేశారంటే ఇప్పుడు మన మీద వేరే కాపరిని నియమించారు. ఎవరైనా తన కుమారుడు, మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుని మనకు కాపరిగా నియమించేశారు. ఇప్పుడు మనం అందరం త్రోవ తప్పి మన ఇష్టానుసారంగా తిరుగుతుంటే మనం చేసినటువంటి తప్పును బట్టి శిక్ష వాడికేసి. ఇప్పుడు నేను ఎస్ఐ గారికి ట్రాన్స్ఫర్ చేస్తాను. చూడండి, ఒక అద్భుతమైనటువంటి ప్రశ్న. యోనా సార్ అల్లరి చేసి, ఆయన తప్పు చేసి అన్నం తినకుండా గోల గోల చేస్తుంటే వెళ్ళి సాత్విక సార్లు కొడతావా? ఎరా, అల్లరి చేసేది యోనా సార్ అయితే వెళ్ళి సాత్విక సార్ని కొడతావా? తమ్ముడు గాడు ఒక పనిష్మెంట్, వాడు ఒక తప్పు చేస్తే బూర వనగాడికి శిక్ష ఇస్తారా? కానీ తప్పులు మనం చేస్తుంటే, మనమందరం నేరాలు చేస్తుంటే, మనమందరం ఆయన మాట వినకుండా మన ఇష్టానుసారంగా ఎవడు పుర్రెలో ఏది పుడితే ఆ ప్రకారంగా వాడు జీవిస్తూ వెళ్ళిపోతుంటే దేవుడు ఏం చేశారట? మన కోసం తన కుమారుడు, మన ప్రభువు, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తుకి శిక్ష వేశారు. అదే కదరా ఇప్పుడు చదివారు చేశారు. ఆ శిక్ష ఆయనకు వేయక ముందు ఆయన కూడా చెప్పారు, వచ్చి నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్పారా లేదా? యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం 11వ వచనం. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. యేసు ప్రభు తను ఈ లోకంలో జీవించినప్పుడు తనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఆయన మనందరికీ తెలియజేస్తున్నారు. ఏంటంటే, నేను ఇప్పుడు మంచి కాపరిని మీకు. ఆ రోజుల్లో పాత నిబంధన గ్రంథంలో అప్పుడు యేసు ప్రభు అనే సంగతి వాళ్ళకు తెలియలేదు కనుక వాళ్ళందరూ దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల చొప్పున నా గొర్రెలను నేనే కాచుకుంటాను, నా గొర్రెలను నేనే కాపాడుకుంటాను, అది ఒకవేళ గాయపడితే దానికి కట్టును నేనే కట్టుకుంటాను, దానికి కావాల్సినటువంటి ప్రతిదీ నేనే ఇస్తానని దేవుడు చేసినటువంటి నిర్ణయాన్ని బట్టి దావీదు యెహోవా నా కాపరి అని రాశాడు. క్రైస్తవ యుగం వచ్చేసరికి, క్రీస్తు యుగంలోనికి మనం నడిపించబడిన తర్వాత యేసు ప్రభు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పారంటే, గొర్రెలకు నేను మంచి కాపరిని అని చెప్పారు. ఇప్పుడు మన కాపరి ఎవరు? యేసు ప్రభు మన కాపరి, మంచి కాపరి. ఆ రోజుల్లో పాత నిబంధన కాలం ఉన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ఎవరో తెలియనప్పుడు వాళ్ళందరూ అనుకున్నది మా కాపరి యెహోవా అనుకున్నారు. అది నిజమే, ఇది నిజమే. మన యుగాన్ని వచ్చేసరికి మనకు కాపరి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన ఏమన్నారో తెలుసా? నేను గొర్రెలకు మంచి కాపరిని. మంచి కాపరి తన గొర్రెల కోసం ఏం చేస్తాడట తెలుసా? ఏం చేస్తాడట? ప్రాణం పెట్టేస్తాడు.
దానికంటే మించింది ఏమైనా చేయగలరా ఎవరైనా? ఎవడైనా సాధ్య సార్ ఎవడైనా అంతకు మించిన పని, అంతకు మించినటువంటి మేలు ఏదైనా చేయగలడా ఎవరైనా? కానీ ఆయన చెప్పారు, నేను మీకు గొర్రెలకు మంచి కాపరిని, నేను నా గొర్రెలైనటువంటి వాళ్ళ కోసం నేను ప్రాణం పెడతాను. ఇంకొక విషయాన్ని మీకు చూస్తాను నేను, పక్కన 27 వచ్చిన దానిలోనే 27 వచ్చిన చూస్తాను నేను ఒకసారి. నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును. నిజమేనారా? నేను ఇప్పుడే అడిగాను బోరా వాళ్ళని, అరే మీ తమ్ముడు ఏడ్రా, మీరిద్దరే వచ్చారా, బండి మీద మీ తమ్ముడు కూడా రావచ్చు కదా అంటే, వాడు గేదెలు కాయడానికి పోయిండు అయ్యారు అని. ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు అంతే. వాడు మన సొంత మనవడు కనుక, వాడు ఏమనుకోడు కనుక వాడిని ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఇప్పుడు అది కృష్ణన్న ఇల్లు కావచ్చు, ఇజ్రాయెల్ సార్ ఇల్లు కావచ్చు, మా రత్తమ్మ వాళ్ళ ఇల్లు కావచ్చు, శారమ్మ వాళ్ళ ఇల్లు కావచ్చు, లేకుంటే మా సువార్త వాళ్ళ ఇల్లు కావచ్చు, మా ఎస్ఐ గారి వాళ్ళ ఇల్లు కావచ్చు, ఎవరి ఇల్లైనా కావచ్చు, వాళ్ళ ఇంట్లో పశువులు పక్షులు ఉంటాయో ఉండవు. మన ఇంట్లో కోళ్ళు కానీ, బర్రెలు కానీ, కుక్కలు కానీ, ఇలాంటి జంతువులు పక్షులు ఉంటాయో ఉండవా? ఇజ్రాయెల్ సార్ మనం పిలిస్తే వచ్చేస్తాయినా అవి మన స్వరం మీద ఏరా? మన ఇంట్లో ఉన్నటువంటి కోడిని మనం పిలిచినటువంటి మనదైనటువంటి స్టైల్లో పిలిస్తే అది ఎక్కడున్నా ఉరుకులు పరుగులు మన ఇంటికి వస్తుందా రాదా? ఎందుకని? అది మన కోడి కనుక, దానికి మన స్వరం ఏంటో తెలుసు కనుక, మనం పిలిచినప్పుడు ఆ ఫ్రీక్వెన్సీ ఏంటో దానికి తెలుసు కనుక. అలాగే మన ఇంట్లో ఉన్నటువంటి ఒక బర్రె అనుకుందాం, ఇట్లా అని పిలిస్తే వచ్చింది. దానికి తెలియదు, దానికి భాష లేదు. మన భాష మన లిపి వేరు, దానికి ఉన్నటువంటి భాష దాని లిపి వేరు. కానీ మన మాట దానికి అర్థమైతే కాదు. రా అంటే వచ్చేస్తే గుడిద్దాము, అటు ఇటు కదల మాకు అని ఇట్లా మనం తట్టి చెప్తే అది కదలకుండా అలాగే ఉంటుంది. మన భాష మనకున్నటువంటి ఈ ఊపులు దానికి లేకపోయినా మనం చెప్తే అది మన స్వరాన్ని విని అది ఆగిపోదా ఇజ్రాయెల్ సార్? ఇప్పుడు యేసుప్రభు ఏం చెప్పారంటే, బూరవానికి ట్రాన్స్ఫర్ చేసేస్తా ఉంటే వెంటనే, నా గొర్రెలు నా స్వరము వినును. తమ్ముడు, నా గొర్రెలు నా స్వరము వినును అన్నాడు ఆయన. అవి నన్ను వెంబడించును అన్నారు. ప్రశ్న ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను. నువ్వు యేసు గొర్రెవేనా? ఈ ప్రశ్న ఎదుర్కోండి. మీరంతా అందరూ ఎదుర్కోవాలి. మీరు యేసు గొర్రెలేనా? మీ కాపరి యేసు ప్రభువేనా? ఒకవేళ నువ్వు యేసు గొర్రెవే అయితే, యేసు ప్రభు ఒక గొప్ప అద్భుతమైనటువంటి విట్నెస్ చెప్పారు. ఏంటంటే, నా గొర్రెలు నా స్వరం వింటాయి, నన్ను వెంబడిస్తాయి. ఆదివారం వచ్చినప్పుడు ప్రార్థనలో ఉంటాయి అవి. పొలాలలో, ఇళ్లలో, అక్కడ ఇక్కడ చుట్టాల ఇళ్లలో ఉండవు అవి. ఒకవేళ అలా ఉంటే ఆ గొర్రెలు దేవునివి కానే కావు, అవి యేసు గొర్రెలు కానే కావాలి. నేనేదో మిమ్మల్ని అందరినీ మభ్యపెట్టడానికి నేను ఈ మాటలు చెప్పను అసలు ఎప్పుడు కూడా. నేను వైరాలో 2 చోట్ల ప్రార్థన పెడతాను, మళ్ళీ వచ్చి ఇక్కడ మీకు ప్రార్థన. ఇంకా నాకు ఆ శక్తి పర్మిట్ చేయట్లేదు. కానీ ఊరగాడు ఊరు పోయేవాడిని నేను ఇంతకుముందు. అంటే 4 చోట్ల వెళ్ళి పని చేస్తుండేవాడిని. ఎందుకో తెలుసా? నా దేవుని పని నేను చేయాలని నా యేసు ప్రభు చెప్పినటువంటి మాట నాకు తెలుసు కనుక, నేను యేసు గొర్రెను కనుక, యేసు స్వరం నాకు తెలుసు కనుక, ఆయన ఏం చెప్పినా అది చేయడానికి రెడీ ఉంటాను నేను. మరి ఇప్పుడు ఆ ప్రశ్న నువ్వు వేసుకోవాలి. ఇజ్రాయెల్ సార్, ఈ ప్రశ్న మీరందరూ వేసుకోవాలి. మీరు యేసు గొర్రెలేనా? ఒకవేళ మీరందరూ యేసు గొర్రెలే అయితే మీరందరూ ఆయన దొడ్లో ఉండాల్సిందే, ఆయన మాట వినాల్సిందే, ఆయన పిలవగానే ఆ పిలుపుకు లోబడవలసిందే, ఆయన చెప్పింది చెప్పినట్టు చేయవలసిందే. ఒకరోజు సుమి నా కళ్ళ ముందు జరిగినటువంటి సంఘటన చెప్తాను. ఆ చిన్న చర్చ్ ఉండేది. ఒకరోజు నేను వచ్చిన రాగానే దావీదన్న అక్కడ వాళ్ళ బర్రెని కట్టేసి
ఎట్లా కొట్టాడంటే దాన్ని కట్టేసి, ఎట్లా కొట్టాడంటే దాన్ని కర్ర ఇరిగిపోయిందా కొట్టాడు ఆయన. కోపం చల్లబడట్లేదు అన్నకు అసలు, బాగా కోపంగా కొడుతున్నాడు దాన్ని. ఎందుకు ఏంటి ఏంటంటే తర్వాత నేను అడిగితే అది ఈ మాట వినట్లేదు అన్న. అసలు పశువు మాట వినట్లేదని ఎంత కొట్టాడంటే ఆ రోజు దాన్ని నేనే సాక్ష్యం. దాన్ని ఒక పశువు నీ మాట వినట్లేదని, నీ స్వరం విని అది లోబడట్లేదని దాన్ని నువ్వు కొట్టావే. నీ ప్రభువు నిన్ను కొట్టడం మాట వినకుండా ఉంటే, మాట వినకుండా నువ్వు పనులన్నీ వదిలేసుకొని నువ్వు నీ దేవుని సన్నిధిలో ఉండాల్సినటువంటి నీవు నీ పనులకు పెట్టుకొని నువ్వు వెళ్ళిపోయి ఆయన మాట పెడిచేవన పెట్టి తిరుగుతుంటే నిన్ను కొట్టడం ఆయన. ఆ రోజు కొడితే ఆ బర్రెకి ఏం జరిగిందో తెలుసా? పైన తోలు ఊడింది, పైన కొట్టిన ప్రతి చోట కూడా వాతలు పట్టాయి దాన్ని. మళ్ళీ అన్నే దానికి వెన్నపోతాడు. మళ్ళీ తర్వాత తెల్లారి నేను వచ్చి చూస్తే కోపం వచ్చినప్పుడు కొట్టింది ఆయనే, ఆ తర్వాత వాటి గాయాలకు కట్టుబడుతుంది కూడా ఆయనే. దేవుడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని నువ్వు చేసినటువంటి తప్పులను బట్టి, నువ్వు చేసినటువంటి అతిక్రమాలను బట్టి, నువ్వు చేసినటువంటి ఘోరమైనటువంటి సంగతులను బట్టి ఆయనకు శిక్ష వేసి ఆయన తొట్టులో నిన్ను గొర్రెగా పంపించేస్తే, ఆయన కాపలాలో నువ్వు ఉండాల్సినటువంటి నీవు, ఆయన స్వరం విని ఆయన మాటల చొప్పున జీవించాల్సినటువంటి నీవు, ఆయన స్వరం విని ఆయనను వెంబడించకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా తిరుగుతుంటే ఎన్నిసార్లు చూస్తానే, ఎన్నిసార్లు చూస్తావు? దావీదన్న లాంటి వాడికే కోపం వచ్చింది. అసలు దావీదన్న కోపం రావడం నాకు తెలియదు. ఒకవేళ కోపం వస్తే మాత్రం తిరగదు ఆయనకు. అట్లాంటి కోపం వచ్చేసింది ఆయనకు ఒకరోజు. దాన్ని పట్టుకొని సావు బాధలు బాధ్యత. మరి నువ్వు రోజు ఇదే పనిగా నువ్వు ఆయన మాటలన్నింటినీ ధిక్కరిస్తూ ఆయనతో ఉండాల్సినటువంటి నీవు ఆయన సన్నిధిలో ఉండకుండా నువ్వు నీ ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటే నేనేమనుకుంటా చూసి ముద్దు పెట్టుకొని సంతలో ఎత్తుకొని తిరుగుతాడని అనుకుంటున్నావు కాదు కదా? ఏం పర్లేదయ్యా, మా ప్రభు కరుణామయుడు, మా ప్రభు దయామయుడు, ప్రేమమయుడు, ఏం పర్లేదులే, మేము కృపాయుగంలో ఉన్నాం, ఏం చేసినా పర్లేదు అయ్యా, తప్పని క్షమించు అనగానే వెంటనే క్షమించేస్తాడని అనుకుంటున్నావు కదా? కదా? కాదు సుమి, ఎంత మాత్రము కాదు సుమి. ఆయనకి కోపం వస్తే ఎలా ఉంటుందో ఒక చిన్న సంఘటన చెప్తాను నేను. యేసు ప్రభు కోపం వస్తే ఎలా ఉంటుంది? ఒకనొక సమయంలో యెరూషలేం దేవాలయంలోకి ఆయన పోతే అక్కడ వాళ్ళందరూ కలిసి ఏం చేస్తున్నారో తెలుసా? కౌంటర్లు పెట్టి గువ్వలు అమ్ముతున్నారు, కౌంటర్లు పెట్టి పేకాట ఆడుతున్నారు, కౌంటర్లు పెట్టి వాటన్నింటినీ అమ్మకాలు చేస్తున్నారు. అవన్నీ దేవాలయంలో యేసులో చూడగానే ఎంత కోపం వచ్చిందంటే ఆయనకు, ఎంత కోపం వచ్చిందంటే రాట బల్ల తీసుకొని విసిరేశారంట. అక్కడ తాళ్ళు కనపడగానే ఆ తాళ్ళు తీసుకొని కొరడాలాగా పేలారట. పేలి ఒక్కొక్కటి ఒళ్ళు చితకబాదేశారట. ఒక్కొక్కటి నా తండ్రి ఇంటిని మీరు దొంగలు గుహ చేసేసారు అని చెప్పి కోపంతో వాళ్ళ మీద పెద్దగా అరిచేశారట. మనం అనుకుంటాం యేసు ప్రభు పర్లేదులే, ఆయన కరుణామయుడులే, దయామయుడులే, ఏమైందిలే, ఈ ఒక్క వారం పోకపోతే ఏమైంది, 2 వారాలు పోకపోతే ఏమైంది, అమ్మ కమ్మోడు ఏమని అనుకుంటాడేమో, పనికి పోకపోతే అనుకుంటాం మనం. కానీ మన ప్రభు ఏమనుకుంటాడో మనం అనుకోం. నేను పొద్దున ఆ సహోదరితో అదే చెప్పాను, నేను పని వాళ్ళని ఆదివారం రమ్మనకూడదు, మీరు పనికి పోకూడదు. వాడు పనికి వస్తున్నా రానేయకూడదు, వాడికి కుదరకపోతే వదిలేయండి. నీ పని నీ దేవుడు చేస్తాడు, నీ దేవుడు నీకు కావాల్సినవి తయారు చేస్తాడు. ఆదివారం రోజు నువ్వు దేవుడి సన్నిధిలో వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతున్నావంటే నువ్వు ఆయన స్వరం వినే ఆయన గొర్రెవి కాదు. పిల్లలందరినీ నేను ప్రేమతో ఇదే కోరుకుంటున్నాను, మీరందరూ దేవుడి సన్నిధిలో ఉంటారు, మీరందరూ ఆయన గొర్రెలు, నేను కూడా ఆయన గొర్రెనే. నేను ఆయన స్వరం వింటాను, మీరు కూడా ఆయన స్వరమే వినాలి, ఆయనతోనే ఉండాలి. ఇక్కడ నేను ఒకసారి వెళ్ళి నేను యోహాను సువార్త 10వ అధ్యాయంలో ఒక చిన్న అద్భుతమైనటువంటి సంఘటన చూస్తాను. నేను మళ్ళీ ఒకసారి యోహాను సువార్త 10వ అధ్యాయం. తొమ్మిదవ వచనం, 7వ వచనం, 8వ వచనం, 9వ వచనం చూస్తున్నాను. కాబట్టి యేసు మరలా వారితో ఇట్లనెను, గొర్రెలకు ద్వారము నేనే, నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలను దోచుకుని వారినై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు,
నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేత మేయచ్చు. అంతకుముందు ఉన్నటువంటి వాళ్ళు కాపర్లు కాదట, వాళ్ళు దొంగలు, దోచుకునేవారయ్యారు. గొర్రెలకు హాని కలిగించే వాళ్ళే అయిపోయారు ప్రధాన యాజకులు వాళ్ళందరూ. కానీ ఇప్పుడు నేను లోపలికి పోయే మార్గాన్ని నేనే అన్నాడు, ద్వారము నేనే అన్నాడు. ఆ దొడ్డి ఏంటో తెలుసా మీకు పిల్లలారా? ఆ గొర్రెల్ని లోపల ఉంచే ఆ దొడ్డి పేరేంటో తెలుసా మీకు? దాని పేరే సంఘము. ఆ గొర్రెల దొడ్డి పేరు సంఘము. ఆ దొడ్డి ఎవరిది? క్రీస్తుది కనుక ఆ సంఘము క్రీస్తుది. క్రీస్తు సంఘములో నిన్ను తన స్వరక్తం ఇచ్చి ఆ రక్తంలో నిన్ను కడిగి లోపల తీసుకొచ్చి పెట్టారు. అక్కడికి దొంగ కానీ దోచుకునేవాడు కానీ ఎవడు రాడు. అక్కడికి ఎవడు నీకు హాని చేసేవాడు లేడు. నిన్ను అంత గొప్ప రక్షణ వలయంలో పెట్టేశారు దేవుడు తన కుమారుని ద్వారా. మనం ఏం చేస్తున్నాం? దొడ్డి దాటి బయటకు వచ్చేస్తాం. ఎవరున్నారో తెలుసా బయట? ఎవరున్నారో తెలుసా బయట? అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుతూ తిరుగుతున్నాడట. వాడు దొడ్లోకి బయట వేసుకొని వెళ్ళిపోతాడు వాడు. అవునా కదా ఇజ్రాయెల్ సార్? మన పిల్లలు, మన పశువులు, మన పక్షులు మన సంరక్షణలో ఉన్నంతకాలం ఏం కాదు వాటికి. అవి దాటి బయటికి వస్తే, ఆ దొడ్డులోంచి దాటి బయటికి వస్తే బయట ఒక భయంకరమైనటువంటి వాడు ఉన్నాడు, ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఒక దుష్టుడు ఉన్నాడు. వాడికి నిర్ణయించబడినటువంటి అగ్నిగుండంలోనికి నిన్ను కూడా తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. తీర్పు దినం వచ్చినప్పుడు నిన్ను కూడా తన వెంట తీసుకొని వెళ్ళిపోతాడు వాడు. నువ్వు బయటికి వస్తే, బయటికి రాకుండా లోపల ఉన్నంతసేపు నీకు ఏం జరగదు. ఎందుకంటే నీకు కాపరిగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నారు. ఆ సంఘంలో నువ్వు ఉన్నావు. ఆ క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి ఆ దొడ్డిలో, ఆ గొర్రెల దొడ్డిలో నీవు ఆయన రక్తం ద్వారా కడగబడి లోపల ప్రవేశపెట్టబడ్డావు. ఆ సంఘంలో ఉన్నటువంటి నీకు ఎలాంటి కష్టం రాదు, ఎలాంటి ఇబ్బంది రాదు, ఎలాంటి ఇరుకు రాదు. నువ్వు ఆ సంఘంలో నుండే నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళిపోతావు. ఎప్పుడైతే సంఘంలో నుంచి బయటికి వచ్చి యేసు ప్రభు రక్షణలో నుండి తండ్రి దేవుని ఆయన ప్రేమలో నుండి నువ్వు వెలికి బయటికి వచ్చేసావో జాగ్రత్త సుమి. నిన్ను ఎత్తకపోవడం వాళ్ళ ఎంతసేపు అని నేను మళ్ళీ చెప్తున్నాను మీకు. ఒక కోడి తన పిల్లల్ని ఎలా కాపాడుకుంటుందో దేవుడు తన కుమారుని ద్వారా నిన్ను అలా కాపాడుకుంటున్నాడు, నన్ను అలా కాపాడుకుంటున్నాడు. ఎప్పుడైతే ఆ తల్లి దగ్గర నుంచి దూరం వెళ్ళిపోతుందో బయట నుంచి గద్ద వచ్చేసి ఎత్తుకొని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత తిరిగి రావడం అనే ఆప్షన్ ఉండదు. ఇక తల్లి సంరక్షణలోనే ఉండాలి. అలాగనే మన కాపరి అయినటువంటి యేసుక్రీస్తు సంరక్షణలోనే మనం అందరం ఉండాలి. ఆయన రక్తం చేత కడగబడినటువంటి మనమందరమును ఆయన వైపు మాత్రమే చూడాలి. ఆయన గొర్రెలో కనుక ఆయన స్వరమే వినాలి. ఆయన దొడ్డిలోనే ఉండాలి. దొడ్డి దాటి బయటకు వచ్చామా, అపవాది గాడి కోరలలో చిక్కుకున్నామా, అగ్నిగుండం పాలైపోతాం. జాగ్రత్త. అందుకే ఆయన ఏం చెప్తున్నారంటే, నా గొర్రెలు నా స్వరము వినును, నేను వాటిని ఎరుగుదును, అవి నన్ను వెంబడించును అని చెప్పారు. మీ అందరికీ ఈ సంగతులన్నీ ఎందుకు బోధించాల్సి వచ్చిందంటే, నేను గొర్రెలకు మంచి కాపరినని యేసు ప్రభు చెప్పినటువంటి మాట కానీ ఇవన్నీ నేను మీ అందరికీ ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, 15 అధ్యాయం లూకా సువార్త ఇప్పుడు చదివింది అదే జిమ్మన్న. మొదటి 2 వచనాలు చూడండి ఏముందో. ఎందుకు ఈ లెసన్ మనం తీసుకోవాల్సి వచ్చిందో ఈరోజు. సుమి లూకా సువార్త చదవాలి, యోహాను సువార్త రాకుండా. లూకా సువార్త 15 అధ్యాయం మొదటి 2 వచనాలు. ఒకప్పుడు సమస్తమైనటువంటి సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చుతుండగా పరిసయ్యులను శాస్త్రులను అది చూసి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనము చేయించున్నాడని చాలా సనుగుకున్నారట.
యేసు ప్రభువుని గురించి. ఎందుకంటే నేను దేవుని కుమారుడను, నేను దేవుని యొద్ద నుండి వచ్చానని చెప్పుకుంటే ఆయన దగ్గరికి ఎవరు వస్తున్నారట? సుంకరులు, పాపులు వస్తున్నారట ఆయన దగ్గరికి. ఆయన ఏం చేస్తున్నారంటే ఇప్పుడు వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నాడు. అందుకే 19వ అధ్యాయం 10వ వచనం లూకాసు వార్తలో ఏం రాయబడిందో తెలుసా? నశించిన దానిని వెదకి రక్షించడానికే మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు అని రాయబడింది అక్కడ. మళ్ళీ ఒకసారి వెళ్ళి ఈ ఉపమానాన్ని మనం చూస్తే ఒక మనిషికి 99 గొర్రెలు ఉన్నా కూడా వాటిని అన్నింటినీ అక్కడే వదిలేసి ఒక్కటి తప్పిపోయినందుకు ఆ ఒక్కటి తప్పిపోయిన దానికోసం వెళ్ళాడట ఎతకడానికి. ఎక్కడన్నా వెతుకుంటాడు? సుధాకర్ సార్ని అడుగుతాను నేను, ఎక్కడ ఎత్తుకుంటాడు ఆయన? గొర్రె ఎక్కడ ఉందనేది ఏమన్నా అంజన వేసి చూస్తారా? లేకుంటే దివ్య దృష్టితో చూస్తారా? ఎక్కడుందో దొరికే వరకు వెతికాడట ఆయన. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను మీ అందరికీ, దొరికే వరకు వెతకడానికి గురించి. మన ఇంట్లో ఒక బర్రె తప్పిపోయింది. మా సువార్తను మా దావీదుల బర్రె తప్పిపోయింది. ఎలా వెతికారో తెలుసా వాళ్ళు? అది ఎక్కడికి మేతగా పోయిందో ఆ ఏరియా అంతా ఎతికారు, దొరకలే. సొక్కుబడి ఇంటికి వచ్చారు. మళ్ళీ తెల్లారి బయలుదేరారు. ఈ పక్కన అది అటు పోయి అక్కడ మేత వేసింది కాబట్టి దాని పక్కన ఉన్నటువంటి ఊర్లలో పోయారు. అన్నీ ఎవరెవరికైతే బర్రెలు ఉన్నాయో వాళ్ళ ఇంటికి పోయారు. వాటితో ఏమైనా కలిసిపోయారు, దొరకలేదు. ఆ తర్వాత మా రాగానే వచ్చి అక్కడ చూసినా, నేను మీ బర్రె లాంటిదే చూసినాను కానీ మళ్ళీ ఆ ఊరు పోయారు వాళ్ళు. ఎన్ని చోట్ల తిరిగి 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 అలసిపోయి వదిలేసుకున్నారు. దొరకలేదు వాళ్ళు. వదిలేసుకునేంత ఎదిగినా దొరకలేదు అది. మరి ఇప్పుడు వీడు గొర్రెని సంపాదించుకొని ఇంటికి తీసుకొచ్చాడట భుజాల మీద వేసుకొని. ఎన్ని చోట్ల వెతుకుంటాడు? మీకు అర్థం కావాలని ఎగ్జాంపుల్స్ అన్నీ చెప్తున్నాను నేను. గొర్రెని వెతికేంత వరకు దొరికేంత వరకు వెతుక్కుంటూ వెళ్ళాడట ఆయన. ఒక్క గొర్రెసుని మిగతా 99 గొర్రెలు కూడా ఆయన అడవిలో వదిలేశాడట. అలాగే రాయబడి కిందికి రాగానే ఒక స్టేట్మెంట్ రాశారు. ఏంటో తెలుసా? 99 మంది నీతిమంతులు కంటే ఒక్క పాపి మారు మనసు పొందడం అనేది పరలోకంలో దేవుని దూతల ఎదుట గొప్ప సంతోషం, ఆనందం. ప్రతి ఉపమానం చెప్పినప్పుడు అదే చెప్పారు. ఆ గొర్రె దొరకగానే దాన్ని భుజాల మీద వేసుకొని వచ్చి తన స్నేహితులందరినీ పిలిచి వాళ్ళందరినీ రండి, మనం అందరం పార్టీ చేసుకుందాం, విందు చేసుకుందాం రండి అని వాళ్ళతో కలిసి సంతోషించి ఆనందించారు. అలాగనే కింద ఉన్నటువంటి స్త్రీ కూడా వెండి నాణ్యం పోగొట్టుకొని అది వెతికి దొరికేంత వరకు వెతికి దొరికిన తర్వాత అటు దివ్యను ఇటు వాళ్ళను వీళ్ళని పిలిచి రండి మనందరం కలిసి ఎంజాయ్ చేద్దాం, రండి రండి అని పిలుస్తున్నారు. అలాగనే కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చినప్పుడు కూడా వాడి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని వాడికి ఉంగరం పెట్టి వాడి తల మీద కిరీటం పెట్టి వాడికి మంచి స్నానం చేసి ప్రశస్తమైనటువంటి వస్త్రాలు వేసి రండి అని ఆయన పొట్టేళ్ళు వధించి ఎద్దును వధించి విందు చేసినట్టుగా చూస్తాం. అంటే ఒక పాపి, ఒక తప్పిన పోయిన వాడు తిరిగి దొరికితే ఒక గొప్ప సంతోషం, ఆనందం. అందుకే నేను నా పిల్లలందరికీ బ్యాప్టిజం ఇచ్చిన ప్రతిసారి ఒక విషయం చెప్పాను, గుర్తు తెచ్చుకోవాలి మీరంతా. ఎస్ఐ గారు కానీ ఇంకెవరైనా కానీ అందరికీ బ్యాప్టిజం ఇచ్చినప్పుడు నేను ఒక సంగతి చెప్పాను. నేను ఏంటో తెలుసా? ఈరోజు ఇప్పుడు మీరు చేసినటువంటి ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ద్వారా పరలోకంలో దేవుడు తన దూతలతో కలిసి సంతోషించి ఆనందిస్తున్నారు. ఇంత గొప్ప ధన్యత ఆధిక్యత మీ విషయంలో జరిగిందని చెప్పేవాడు. చెప్పారా? ఇప్పుడు అదే రాశాల్సింది ఇక్కడ. ఏంటట? ఒక పాపి మారు మనసు పొంది తిరిగి దేవుని వైపు వస్తే ఏంటట? ఏముందో చదువుదాం ఒకసారి. 7వ వచనం. అటువలే మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషం కలుగుతుంది అన్న. 10వ వచనం. అటువలే మారు మనసు పొందు ఒక్క పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని నేను మీతో చెప్పుతున్నాను అన్న. ఒక పాపి మారి పరిశుద్ధుడిగా మార్చబడి బ్యాప్టిజం ద్వారా ఆయన రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడితే పరలోకంలో గొప్ప సంతోషం, ఆనందం దేవుడు తన దూతలతో కలిసి. అంత గొప్ప ధన్యతను ఆయన మీకు ఇచ్చారు. అందునిమిత్తమే దేవుడు ఆయనను
ఈ లోకానికి పంపించారు. ఈ వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది అని ఉన్నది అన్నారు. తిమోతికి రాసిన మొదటి పత్రిక, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 15, మొదటి అధ్యాయం 15. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చిన వాక్యము నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది అన్నారు. పాపులను రక్షించడానికి ఆయన వచ్చాడు. దారి తప్పిపోయిన గొర్రెలమైనటువంటి మనందరినీ కాపాడడానికి ఆయన వచ్చాడు. అలా కాపాడి ఆయన వాటన్నింటినీ తీసుకొచ్చి ఆయన ద్వారము ద్వారా ఆ దొడ్డిలో పెట్టడానికే వచ్చాడు ఆయన. ఆ దొడ్డి క్రీస్తు సంఘం. ఆ దొడ్డిలో నిన్ను పెడితే నువ్వు క్షేమంగా సౌఖ్యంగా ఉంటావు. సంఘంలో ఉన్నంత వరకే నీకున్నటువంటి క్షేమము సౌఖ్యము. నువ్వు సంఘము దాటి బయటికి వెళ్ళిపోయావో జాగ్రత్త సుమి. అక్కడ కాపలా కాస్తుంటాడు వాడు. ఎప్పుడు వస్తారా, ఎవరు వస్తారా, వాళ్ళని వేసేసుకుని వెళ్ళిపోదామా. ఆ తర్వాత నువ్వు ఎంత ఏడ్చినా పెడబొబ్బులు పెట్టినా కూడా నువ్వు తిరిగి మళ్ళా దేవుని సన్నిధిలోకి రానంటే రానే. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగా. యేసు ప్రభుని దేవుడు నిర్ణయించి ఆయన మనందరినీ రక్షించి మనందరినీ తన రక్తము ద్వారా కడిగి సంఘంలో ప్రవేశపెట్టి ఆ సంఘము ద్వారా మనందరినీ పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి, పరలోకం పట్టణంలో మనందరినీ తీసుకెళ్ళడానికి ఆయన తన కుమారుని పంపించారు. అలా వచ్చినటువంటి ఆయన నీ కోసం, నా కోసం, మనందరి కోసం సిలువలో 3 మేకుల మీద వేలాడి ఆయన చనిపోయి సమాధిలో పెట్టబడి తిరిగి 3వ దినాన లేపబడి ఈరోజు తండ్రి కుడి పార్శ్వన కూర్చొని నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు. ఆయన దేవుడు మీ అందరినీ దీవించాలని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి ఒక్క మాట చెప్పారు, ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పారు. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళని గురించి చెప్పబడినటువంటి ఒక అద్భుతమైన మాట చూసి ముగించేద్దాం ఈ వాక్య భాగాన్ని. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం చూసి ఈ వాక్య భాగాన్ని ఇక్కడ ముగించేద్దాం మనమంతా. చూడండి ఏముందో. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 25వ వచనం. కొంచెం గట్టిగా చదవండి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడును అయిన యేసు వైపు మీరు మళ్ళీ ఉన్నారు అన్నారు. ఇది మీకు ధన్యత. మీ అందరూ ధన్యులేసాను. నేను అందుకే మీ అందరినీ ప్రేమతో మీ అందరి ఎడలో పోరాటం చేస్తున్నాను. నేను రండి, మీరందరూ ధన్యులే. ఒకప్పుడు దారి తప్పిపోయి దోవ తప్పిపోయి ఉన్నటువంటి మీ అందరినీ ఆయన తన రక్తము చేత మీ అందరినీ కడిగి ఆయన తన దొడ్డిలోకి మిమ్మల్ని ప్రవేశపెట్టారు. ఆత్మల కాపరి అయినటువంటి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వైపు మీరు తిరిగి ఉన్నారు కనుక మీరందరూ ధన్యులే. ఒకవేళ మీరు తిరగకపోతే మీరు చాలా చాలా దురదృష్టవంతులే. థ్యాంక్ యూ. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించురా. మనమందరము ఆయన గొర్రెలుగా, ఆయన స్వరం వినే గొర్రెలుగా ఉందాం. ఆయన దొడ్డిలో ఉందాం. ఆ దొడ్డి అనే ఆ క్రీస్తు సంఘములో ఉండి మనమందరము పరలోకాన్ని స్వతంత్రించుకుందాం. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. మీ అందరికీ ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ఆమెను.